Hello friends, today our topic is 5 rules of wealth creation. వెల్త్ క్రియేట్ చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కళ్ళు ఈ 5 రూల్స్ ని ఫాలో అవ్వాలండి. అవేంటంటే ఫస్ట్ రూల్ వచ్చేసి స్పెండ్ లెస్ దాన్ యువర్ ఎర్నింగ్స్. మన ఎర్నింగ్స్ కంటే కూడా మన స్పెండింగ్ అనేది తక్కువగా ఉండాలండి. అప్పుడే ఏంటంటే మన వెల్త్ అనే దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. సెకండ్ రూల్ ఏంటంటే సేవ్ ఫస్ట్ అండ్ స్పెండ్ లేటర్. ఫస్ట్ ఏంటంటే మనకు వచ్చే ఇన్కమ్ లో కానీ శాలరీలో కానీ పర్టికులర్ పర్సంటేజ్ అమౌంట్ ని తీసుకుని సేవ్ చేసిన తర్వాతనే మిగిలిన అమౌంట్ ని మనం స్పెండ్ చేసుకోవాలండి మన అవసరాలకు కానీ వాటికి. థర్డ్ వన్ ఏంటంటే ఏదైతే మనం సేవ్ చేసుకున్నామో ఆ అమౌంట్ ని ఏంటంటే ఇన్వెస్ట్ చేసుకోవాలన్నమాట, ప్రాపర్ గా ఇన్వెస్ట్ చేసుకోవాలి. అది థర్డ్ రూల్ అండి. ఫోర్త్ రూల్ ఏంటంటే అవాయిడ్ బ్యాడ్ డెట్స్. బ్యాడ్ డెట్స్ ని అవాయిడ్ చేయాలండి. ఈ డెట్స్ ఉంటే ఏంటంటే మనం దేని మీద ఫోకస్ చేయలేము. ఇంకోటి ఏంటంటే కరెక్ట్ డెసిషన్స్ అనేవి తీసుకోలేము. దీనివల్ల ఏంటంటే వెల్త్ అనే దాన్ని క్రియేట్ చేసుకోలేము మనం. ఫిఫ్త్ వన్ ఏంటంటే మేక్ మనీ వర్క్ ఫర్ యూ. అంటే ఏంటంటే మనీ మన కోసం పనిచేయాలండి. అలాంటి వాటిల్లో ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేసుకోవాలన్నమాట. ఇన్వెస్ట్మెంట్స్ అంటే దేంట్లో పడితే దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోకూడదండి. మనకి గుడ్ రిటర్న్స్ ఇచ్చే వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే ఏంటంటే మనీ మన కోసం పనిచేస్తున్నట్లు అనమాట. ఫ్రెండ్స్, ఈ 5 రూల్స్ ని గుర్తుపెట్టుకుని వీటిని ఫాలో అయితే గనక ప్రతి ఒక్కళ్ళు కూడా వెల్త్ ని క్రియేట్ చేసుకోవచ్చు.